హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో పారాబోలా ఇంకా పాస్ట్ టూ వీడియోస్లో పారాబోలా ఇంకా వాటి అప్లికేషన్స్, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ కార్డ్ ఈక్వేషన్స్ వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో నేను మీకు చెప్పినట్టు ఈ వీడియోలో నేను టాంజెంట్స్ అండ్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తానని మీకు అందరికీ నేను చెప్పాను. సో ఈ పారాబోలా అనే టాపిక్లో మనకి టాంజెంట్స్ ఇంకా నార్మల్ ఈక్వేషన్స్, నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, పవర్ పాయింట్, ఇట్లా డివైడ్ చేసుకుంటూ పోతే మనకి చాలా పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చి అది స్లోప్ పాయింట్ ఫామ్ గా కన్వర్ట్ చేసుకుని, సో ఇట్లా మన కన్వర్షన్స్ ఇవన్నీ మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి ఫార్ములాస్లో ఇవన్నీ. సో మనకి ఏంటంటే ఈ యొక్క పారాబోలా టాంజెంట్స్ అండ్ ఈక్వేషన్స్ అనే టాపిక్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఫస్ట్ టాంజెంట్ అంటే ఏంటి. సపోజ్ నేను సర్కిల్స్లో వాటిలో అసలు అందరికీ చెప్పాను టాంజెంట్స్ అంటే ఏంటి అంటే ఎనీ లైన్ టచింగ్ ఎనీ కానిక్ ఎట్ సింగిల్ పాయింట్. సో ఈ యొక్క పాయింట్ ఉంది కదా, దీన్ని మనం టాంజెంట్ అంటాం. సో ఇప్పుడు నేను ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నాను, ఇది ఒక సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అయింది, దీన్ని మనం టాంజెంట్ అని చెప్పడం జరుగుతుంది. సీకెంట్ అంటే ఒక లైన్ ఒక కోనిక్ అంటే సర్కిల్ కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, పారాబోలా కావచ్చు, సో ఏదైనా కానీ ఒక కోనిక్ దాన్ని అదొక షేప్ ఫామ్లో ఉండాలి. 2 పాయింట్స్ దగ్గర కనుక ఇంటర్సెక్ట్ చేసింది అంటే దీన్ని మనం సీకెంట్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం టాంజెంట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో టాంజెంట్కి సీకెంట్కి ఇదే డిఫరెన్స్. టాంజెంట్ అనేది ఏదైనా ఒక కోనికి సింగిల్ పాయింట్, సీకెంట్ అనేది 2 పాయింట్స్ దగ్గర మనకి టచ్ అవుతుంది. సో సిమిలర్గా ఇప్పుడు మనం ఒక పారాబోలా డ్రా చేసుకున్నాం. ఈ పారాబోలాకి ఈక్వేషన్ మనకి y² = 4ax. దీన్ని నేను లాస్ట్ వీడియోలో s = 0 అని చెప్పి అనుకోమన్నాను. సో ఇప్పుడు ఈ పారాబోలాకి ఒక టాంజెంట్ డ్రా చేశారు. సపోజ్ ఇది ఒక టాంజెంట్ అనుకోండి, ఇది ఒక సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అయింది. నెక్స్ట్ ఇది ఒక టాంజెంట్, ఇది ఒక సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అయింది. సో ఈ యొక్క టాంజెంట్ కి మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. దీన్ని మనం లైన్ ఈక్వేషన్ కూడా అనుకోవచ్చు, ఈక్వేషన్ ఆఫ్ లైన్ టాంజెంట్ ఈక్వేషన్ కూడా అనుకోవచ్చు. దీనికి వాల్యూ వచ్చేటప్పటికి s1 = 0. సో అది ఏ ఒక కోనిక్ అయినా సరే, మన సర్కిల్ కావచ్చు, పారాబోలా కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, ఏదైనా కానీ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే s1 = 0. ఇప్పుడు సపోజ్ మనకి సర్కిల్ ఈక్వేషన్ లో s = x² + y² + 2gx + 2fy + c = 0. ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. s1 = 0 అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అంటే మనకి ఒక పాయింట్స్ ఇస్తారు, అంటే ఒక సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది మనకి టాంజెంట్. దీన్ని నేను p(x1, y1) అని చెప్పి అనుకుంటాను. సో ఈ పాయింట్ దగ్గర మనకి టచ్ అవుతుంది. ఆ పాయింట్ మనం ఇట్లా రాసుకుంటాం, x × x1 + y × y1 + g (x + x1) + f (y + y1) + c = 0. ఇది మనం రాసుకున్న ఈక్వేషన్. s1 = 0 అంటే ఇది. సో సిమిలర్గా ఇది సర్కిల్ ఈక్వేషన్స్ కి మనం అట్లా డిస్కస్ చేసుకున్నాం సర్కిల్ ఈక్వేషన్ పార్ట్ లో. ఇప్పుడు సేమ్ ఇదే పారాబోలాలో మనం s = 0 అంటే ఏంటి, s = y² - 4ax = 0. ఇది మనకి సర్కిల్, ఇది ఒక పారాబోలిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు దీంట్లో s1 = 0 అంటే ఏంటి, y1 - 2a (x + x1). సో -2a (x + x1) = 0. సో మనం ఏ ఒక కోనిక్ తీసుకున్నా, ఏదైనా అది ఎలిప్స్ కానివ్వండి, హైపర్బోలా కానివ్వండి, సర్కిల్ కానీ, టాంజెంట్ ఈక్వేషన్ అనేది మాత్రం కాన్స్టెంట్, s1 = 0. ఇది మన మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కండిషన్, అంటే స్లోప్ పాయింట్ ఫామ్ కండిషన్ అనేది ఇచ్చారు అని చెప్పి మనం ఎలా చేయాలి ఏంటి అని. సపోజ్ ఇది ఒక పారాబోలా, ఈ యొక్క పారాబోలా మనకి y² = 4ax. సో ఇది ఒక పారాబోలిక్ ఈక్వేషన్, y² = 4ax. మనకు ఒక లైన్ ఈక్వేషన్ వచ్చింది ఏంటి, y = mx + c. దీన్ని మనం స్లోప్ పాయింట్ ఫామ్ అని కూడా అంటాం. సో స్లోప్ పాయింట్ ఫామ్. సో స్లోప్ పాయింట్ ఫామ్ లో మనం ఫస్ట్ c వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ m అంటే మనకి స్లోప్, ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. c అనేది ఒక కాన్స్టెంట్. సో ఇప్పుడు c వాల్యూ వచ్చేటప్పటికి a/m. ఈ c వాల్యూ ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఏ పారాబోలా కంటే y² = 4ax. అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈ యొక్క లైన్ సపోజ్ ఇది ఒక టాంజెంట్ అనుకోండి, ఈ యొక్క టాంజెంట్ కి లైన్ ఈక్వేషన్ ఇది y = mx + c. y = mx + c అనేది ఒక టాంజెంట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రాస్తున్నాను నేను, ఆ పాయింట్ ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ ఎంత అంటే సింపుల్ గా రాసేయచ్చు. ఏంటంటే a/m², 2a/m. ఇది మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇది మనం రాస్తే ఏంటంటే మనకి కొన్ని సమ్స్ లో ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఇది ఒక సర్కిల్, ఈ యొక్క సర్కిల్, ఇది ఒక పారాబోలా. ఈ పారాబోలా అనేది సర్కిల్స్ కి 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయింది. సో ఈ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్,
ఈ యొక్క టాంజెంట్ కూడా ఈ యొక్క పాయింట్ నుంచే పాస్ అవుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి అని చెప్పి అడుగుతారు. సో అటువంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ సర్కిల్ని పక్కన పెట్టేసి ఈ లైన్ ఈక్వేషన్ ఇచ్చేస్తారు. ఈ పాయింట్స్ అన్ని తెలుసు మనకి, ఈ పారాబోలిక్ ఈక్వేషన్ అన్ని ఇచ్చేస్తారు. సో ఆ టైంలో మనం ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఈ వాల్యూస్తో మనం యూస్ చేసుకొని చేసేసుకోవచ్చు, అంటే ఈ పాయింట్ కనుక్కోవచ్చు మనం. సో అందుకని చెప్పి ఇటువంటి కేసెస్లో సమ్స్ మనకు కనుక అడిగారు అని చెప్పి మనకి ఈజీగా చేయడానికి, అర్థం కావడానికి ఇటువంటి ఫార్ములాని మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కండిషన్ ఆఫ్ లైన్ y is equal to mx plus c may be a tangent to the parabola x square is equal to minus 4ay. సో ఇక్కడ నేను 2 కండిషన్స్ చెప్తున్నాను. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనకి y is equal to 4ax, ఇది ఒక పారాబోలా, ఇదేంటి రైట్ హ్యాండెడ్ పారాబోలా అంటాం. ఇది x square is equal to minus 4ay అంటే బాటమ్ హ్యాండెడ్ పారాబోలా, అంటే ఇది y square is equal to x square is equal to minus 4ay పారాబోలా. సో ఈ యొక్క పారాబోలాకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సపోజ్ ఇది ఒక టాంజెంట్ అనుకోండి, ఈ యొక్క పారాబోలాకి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి అంటే 2am am స్క్వేర్, 2am am స్క్వేర్, ఇది మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అండ్ సి వాల్యూ వచ్చేటప్పటికి మైనస్ am స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఏంటంటే y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax కి c ఈజ్ ఈక్వల్ టు a బై m, y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4ax కి c ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై m. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4ay కదా, ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ టు మైనస్ am స్క్వేర్ అయింది. అదే x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 4ay అయింది అనుకోండి, అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ am స్క్వేర్. ఈ కండిషన్స్ రెండు మనం గుర్తుంచుకోవాలి, ఇవి చాలా సింపుల్ కండిషన్స్. సో ఇప్పుడు స్లోప్ పాయింట్ ఫామ్లో మనకి ఈ వాల్యూస్ తెలిసిన తర్వాత మనకి స్లోప్ పాయింట్ ఫామ్ ఈక్వేషన్ ఏమవుతుంది, నార్మల్ స్లోప్ పాయింట్ ఫామ్ ఈక్వేషన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఇందాక నేను c ఈజ్ ఈక్వల్ టు a బై m అని ఏ పారాబోలా చెప్పాను, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలా చెప్పాను. సో ఈ c వాల్యూ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a బై m, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అయిపోతుంది దేనికి, స్లోప్ పాయింట్ ఫామ్కి. ఇప్పుడు అట్లానే మనం y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఇచ్చారు, అండ్ c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చెప్పినట్టు మైనస్ am స్క్వేర్ ఉంది. ఇది ఏ పారాబోలాకి, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 4ay అనే పారాబోలా. సో ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx మైనస్ am స్క్వేర్ వస్తుంది, mx మైనస్ am స్క్వేర్, ఇది మనకి వచ్చే ఆన్సర్. సో ఇట్లా మనం ఒక్కొక్క దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్లో ఏంటంటే మనకు ఒక పాయింట్ ఇస్తారు. సో నేను క్వశ్చన్ రాస్తున్నాను ఇక్కడ, ఇది ఒక రిపీటెడ్ క్వశ్చన్, మెయిన్స్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ to x square minus 4x minus 8y plus 12 is equal to 0 yet 4, 3/2. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన ఈక్వేషన్. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఇచ్చారు కదా, దీనికి నార్మల్గా అయితే ఇప్పుడు x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay, ఇది మన జనరల్ ఈక్వేషన్. సో ఇక్కడ దీనికి సెంటర్ h, k ఉంది. సో x మైనస్ h హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a టైమ్స్ ఆఫ్ y మైనస్ k, ఇది మనకు రావాల్సిన ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్లో మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు x మైనస్ h హోల్ స్క్వేర్, సో ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 12 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్. సో x స్క్వేర్ మైనస్ ఇక్కడ 4x వచ్చేస్తుంది, ప్లస్ 4, 2 స్క్వేర్ 4 కదా, ప్లస్ 4 ఇక్కడ మైనస్ 4 మైనస్ 8y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, మనకి x మైనస్ h హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో x మైనస్ ఇక్కడ వాల్యూ ఏంటి మనకి 2, x మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 మైనస్ 8y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు వచ్చిన నెక్స్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ x మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 12 ఎంత మనకి ప్లస్ 8, సో ప్లస్ 8 మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ 8y ఉంది, ఇటు రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే మనకి ప్లస్ 8y, 2 సైడ్స్ 8 కామన్ ఉంది కాబట్టి 8 టైమ్స్ ఆఫ్ y మైనస్ 1, ఇది నేను రాసుకున్నా. ఇప్పుడు నాకు ఈ ఈక్వేషన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే x మైనస్ h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a టైమ్స్ ఆఫ్ y మైనస్ k అనే ఈక్వేషన్లోకి ఈక్వల్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, నేను ఇందాకే చెప్పాను ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అది ఏ కోనికైనా సరే, సర్కిల్కైనా సరే, పారాబోలాకైనా కానీ, ఎలిప్స్కైనా కానీ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, s1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి s వాల్యూ ఏంటి, ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
8 అంటే x minus 2 whole square minus 8 times of y minus 1 is equal to 0. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన s వాల్యూ. సో ఇది s వాల్యూ వాళ్ళు మనకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనకి సెంటర్ ఎక్కడ 2, 1 ఇది మనకి ఇచ్చిన సెంటర్ వర్టెక్స్. సో ఇప్పుడు మనం s is equal to మనకి వాల్యూ ఏంటి ఇక్కడ s is equal to x1 minus 2 మైనస్ ఇక్కడ మనకి హాఫ్ కింద మారిపోతుంది. సో ఇక్కడ 8a అంటే 2a, ఇక్కడ మనకి మైనస్ 2a కదా, ఇప్పుడు మనం నార్మల్ అయితే 2a అనుకుంటాం. ఇక్కడ మనకి ఏ వాల్యూ 8, 4a ఈజ్ ఈక్వల్ టు 8, a ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 8, ఇక్కడ 4 ఇక్కడ 2, సో a ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ మైనస్ 2a, 2 ఇంటూ 2 మైనస్ 4a టైమ్స్ ఆఫ్ y1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో x1 వాల్యూ ఎంత, ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చింది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడ 4, 3/2, ఇది వాళ్ళు మనకి ఇచ్చిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. x వాల్యూ ఎంత 4, సో 4x మైనస్ 2 మైనస్ ఇక్కడ 2a, ఇక్కడ మనం మైనస్ 2a కదా, 2 2 ఎంత 4 టైమ్స్ ఆఫ్ y1, సో y ఇంటూ 3/2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం వస్తుంది, 4x మైనస్ 2 మైనస్ 4 టైమ్స్ ఆఫ్ ఇక్కడ 2 1 2 2, సో 2 ఇంటూ y ఇంటూ 3, సో మైనస్ 6y ప్లస్ 4 ఇంటూ 1, సో ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి 4x మైనస్ 6y ప్లస్ 4 మైనస్ 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం 2 కామన్ తీసామనుకోండి, 2 కామన్ తీస్తే మనకి 2 2 4, 2 టైమ్స్ ఆఫ్ 2x మైనస్ 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి వచ్చే ఈక్వేషన్. కానీ మనం దీన్ని కరెక్ట్ అనుకుంటాం, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనం మిస్ చేసాం ఒకదాన్ని, ఏంటంటే x మైనస్ x1 మైనస్ 2 ఇక్కడ హోల్ స్క్వేర్ చేయాలి. సో ఈ హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఇక్కడ 4x మైనస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ x1 హోల్ స్క్వేర్ అలా అవుతుంది. సో x1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ఇంటూ x1 స్క్వేర్. సో అప్పుడు చేస్తే అట్లా ఏమవుతుందని చెప్పంటే మనకి x1 స్క్వేర్ అయితే ఓకే, x స్క్వేర్ వస్తుంది, అందుకని మనం ఇక్కడ స్క్వేర్ అనేది చేయలేదు. సో మీకు అర్థమైందని చెప్పి నేను దాన్ని అక్కడ రాయదన్నమాట డైరెక్ట్గా. సో ఇప్పుడు మనకి లాస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే 2x మైనస్ 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో వీళ్ళు మనకి ఇక్కడ కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు. ఆ ఆన్సర్స్లో ఏ ఆన్సర్ కరెక్టో ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం. సో వాళ్ళు మనకి ఇచ్చిన ఆన్సర్ స్లోప్ తీసుకోమన్నారు, లేదంటే డైరెక్ట్గా s1 ఈజ్ ఈక్వల్ టు 0 చేయమన్నారు. సో s1 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి వచ్చిన ఆన్సర్ ఇదే లాస్ట్. సో ఇది మనకి వచ్చిన ఆన్సర్. సో నెక్స్ట్ మనం వేరే టాపిక్ వెళ్దాం. సో ఆ టాపిక్ ఏంటంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ అనమాట. సో ఇక్కడ మనకి 2 మెథడ్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్కి. సో సార్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్కి మనం వెళ్ళే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ద లైన్ 2x ప్లస్ 3y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0, ఇది వాళ్ళు మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్. టచెస్ ద పారాబోలా x² ఈజ్ ఈక్వల్ టు 108y దెన్ k ఈజ్ ఈక్వల్ టు డాష్, ఇది వాళ్ళు మనల్ని అడిగిన ఇది క్వశ్చన్. సో ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు 4ay ఈక్వేషన్ ఫామ్లో ఉంది. సో x² ఈజ్ ఈక్వల్ టు 4ay కాబట్టి 4a ఈజ్ ఈక్వల్ టు 108, a ఈజ్ ఈక్వల్ టు ఎంత 108 డివైడెడ్ బై 4, 4 1 4 2 8, 4 7 28. సో a ఈజ్ ఈక్వల్ టు మనకి 27 వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం స్లోప్ పాయింట్ ఫామ్ కింద రాసుకోవాలి. సో 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ k ప్లస్ 2x, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 అండ్ మైనస్ k/3 మైనస్ 2/3 టైమ్స్ ఆఫ్ x. సో ఇక్కడ మనకి m వాల్యూ ఎంత మైనస్ 2/3. స్లోప్ మనకి ఇచ్చేసారు, స్లోప్ పాయింట్ ఫామ్లో వాళ్ళు మనకి ఇచ్చేసారు. సో నేను ఇందాక మీకు చెప్పాను ఏంటంటే ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ am², దేనికి x² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ayకి c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ay² అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పేశాను ఇక్కడ. సో ఆ ఈక్వేషన్ ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో c ఈజ్ ఈక్వల్ టు మైనస్ am². సో ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ a వాల్యూ ఎంత నాకు 27. సో 27 ఇంటూ ఇక్కడ నాకు 27 ఇంటూ m² అంటే 2/3 స్క్వేర్. సో 2/3 స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో 9 1 9 3. సో c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12. సో ఇక్కడ మనం సమ్ తప్పు చేసాం, ఇది ఎక్కడ అంటే 4ay. సో 4ay కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 4a అంటే మనకి 108, ఏ వాల్యూ మనకి 27 వచ్చేసింది. సో ఇక్కడ మనం c వాల్యూ తీసుకోవాలి. సో c వాల్యూ మనకి ఇక్కడ మైనస్ am² ఇచ్చారు. సో ఇక్కడ మనం ఎక్కడ కన్వర్షన్స్ రాంగ్ చేసాం.
సో ఇది కే ఎటు వెళ్తే మైనస్ కే -2x ప్లస్ కే ప్లస్ 2x రాసుకున్నాం k/3. సో ఇక్కడ మనకి సి ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఏం చేసామని చెప్పంటే తప్పు, సి వాల్యూ ఒకటే కనుక్కున్నాం, అంటే తప్పేం చేయలేదు, కరెక్టే. ఇక్కడ మనకి సి ప్లస్లో వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి కదా, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ప్లస్లో ఎంఎక్స్ తీసుకున్నాం -2/3x, సి వాల్యూ ఎంత ఇక్కడ మనకి -k/3. సో -k/3 ఈజ్ ఈక్వల్ టు -12. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, k ఈజ్ ఈక్వల్ టు 12 3 36. అంటే మనం ఇక్కడ k వాల్యూ తీసుకోలేదు, మనం కనుక్కోవాల్సింది k వాల్యూ కాబట్టి. సో ఇప్పుడు మన k వాల్యూ 36. సో ఈ మెథడ్లో మనం ఈ యొక్క సమ్స్ని ఇట్లా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాస్. సో ఈ పారాబోలాస్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్, ఇది రిపీటెడ్గా అడుగుతారు క్వశ్చన్స్ వీటి మీద. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై పాయింట్స్, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై పాయింట్స్ x1 y1 x2 y2 x3 y3 ఆన్ ద పారాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ అని చెప్పి అడుగుతారు. ఇది ఒక ఫార్ములా కింద కూడా అడిగారు దాదాపు చాలా మెయిన్స్ పేపర్స్లో. సో దీని ఫార్ములా ఏంటంటే 1/8a టైమ్స్ ఆఫ్ y1 మైనస్ y2 y2 మైనస్ y3 టైమ్స్ ఆఫ్ y3 మైనస్ y1. ఇది మనకి ఫార్ములా, స్క్వేర్ యూనిట్స్, ఇది మనకి ఫార్ములా. సో సిమిలర్గానే ఇట్లానే ఒక వాల్యూ, కాకపోతే ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇదేంటి, ఫార్మ్డ్ బై ద పాయింట్స్. అట్లానే ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై టాంజెంట్స్, అక్కడ పైదానికేమో పాయింట్స్, కిందదేమో మనకి టాంజెంట్స్. సో ఇక్కడ నేను పాయింట్స్ మీద టాంజెంట్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్ ఎట్ పాయింట్స్ x1 y1 x2 y2 నెక్స్ట్ x3 y3. సో ఇది వాళ్ళు ఇచ్చే మనకి ఫార్ములా ఏంటంటే సేమ్ ఇదే, కాకపోతే సేమ్ y² ఈజ్ ఈక్వల్ టు 4axకి ఈజ్ ఈక్వల్ టు 1/16a టైమ్స్ ఆఫ్ y1 మైనస్ y2 టైమ్స్ ఆఫ్ y2 మైనస్ y3 టైమ్స్ ఆఫ్ y3 మైనస్ y1 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే 1/2 ఒకటే, మల్టిప్లై చేస్తే ఓన్లీ 1/2 ఒకటే మనకి డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని సాల్వ్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వాళ్ళు క్వశ్చన్ రాసేస్తాను. సో క్వశ్చన్ రాస్తే ఏంటంటే మనకి క్లారిటీ వచ్చేస్తాము. సో క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ద ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్సైడ్ ద పారాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 4x విత్ ద వర్టిసెస్ హూజ్ ఆర్డినేట్స్ అంటే ఓన్లీ y వాల్యూస్, y1 ఈజ్ ఈక్వల్ టు 1, y2 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y3 ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పి అన్నారు. మనం ఏం కనుక్కోవాలంటే వాళ్ళకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమన్నారు. సో ఇక్కడ x1 x2 x3 వీటితో మనకి సంబంధం లేదు, ఎందుకంటే మనకి ఫార్ములాలో 1/8a టైమ్స్ ఆఫ్ y1 మైనస్ y2 టైమ్స్ ఆఫ్ y2 మైనస్ y3 టైమ్స్ ఆఫ్ y3 మైనస్ y1. సో ఇది మనం చేసేది స్క్వేర్ యూనిట్స్, ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ పైన కూడా మీరు ఫార్ములా చూసుకోవచ్చు, అదే రాశాను ఇక్కడ ఫార్ములా 1/8a టైమ్స్ ఆఫ్ y1 మైనస్ y2 మైనస్ y3 మైనస్ y1, ఇది మనం రాసిన ఫార్ములా. సో వాళ్ళు ఇదే మనకి y వాల్యూస్ ఒకటే కావాలి, y వాల్యూస్ ఒకటే ఇచ్చారు. సో ఇప్పుడు మనం 1/8a టైమ్స్ ఆఫ్ y1 మైనస్ y2, సో 1 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ y2 మైనస్ y3, 2 మైనస్ 4 టైమ్స్ ఆఫ్ y3 మైనస్ y1, 4 మైనస్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 1/8a. 1 మైనస్ 2 మైనస్ 1, 2 మైనస్ 4 మైనస్ 2, సో 2 1 2, 2 ఇంటూ 3 6. సో ఇక్కడ 6/8a. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో y² ఈజ్ ఈక్వల్ టు 4x కదా, సో 4a ఈజ్ ఈక్వల్ టు 4, ఏ వాల్యూ ఎంత మనకి 1. సో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి 6/8 వస్తుంది ఆన్సర్. సో 6/8ని మనం ఇంకా అంటే ఈ క్యాన్సిలేషన్ కనుక చేస్తే 2 3 6, 2 4 8, సో 3/4 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది మనకు ఆన్సర్. సో ఈ విధంగా మనం ఈ సమ్స్ని ఈజీ వేలో సాల్వ్ చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. ఎటువంటి డౌట్ అయినా కానీ మీరు కమెంట్ సెక్షన్లో కనుక మాకు రిపోర్ట్ చేస్తే మా టీం దాన్ని చూసి ఎప్పటికప్పుడు డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈజీగా ముందుకు వస్తుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.